నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కులగణన కంటే రాష్ట్ర నైపుణ్య సర్వే మరింత ముఖ్యమని పేర్కొన్నారు. ఇది ఆయన గత కొన్ని నెలలుగా వివిధ వేదికలపై చెప్తున్న ముఖ్యమైన అంశం. ఉపాధి కల్పనపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా నైపుణ్య సర్వే ప్రధాన లక్ష్యం యువతకు ఉద్యోగాలు కల్పించడమన్నారు. రాష్ట్రంలో ఏ రంగంలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నారు, ఏ రంగాల్లో నైపుణ్య లోటు ఉంది అనే విషయాలను ఈ సర్వే ద్వారా తెలుసుకోవచ్చు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గురించి, వాటికి అనుగుణంగా యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చని లోకేష్ అభిప్రాయపడుతున్నారు. స్కిల్ సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా యువతకు సరైన ఉద్యోగాలను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇది నిరుద్యోగతను తగ్గించడంలో సహాయపడుతుంది. నైపుణ్య సర్వేలో భాగంగా యువత విద్యార్హతలు, ప్రస్తుతం ఉపాధి స్థితి, నైపుణ్యాల వివరాలను సేకరించి వారికి ప్రత్యేక రెజ్యులేషన్ ప్రభుత్వం తయారు చేయాలని యోచిస్తుంది. ఈ వివరాలను కంపెనీలకు అందుబాటులో ఉంచడం ద్వారా యువతకు ఉద్యోగాలు సులభంగా లభిస్తాయని భావిస్తున్నారు. యువత విద్యార్హతలు, నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు. మంగళగిరి నియోజకవర్గంలో నైపుణ్య సర్వేను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. ఈ స్కిల్ సర్వేను దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని, అది ప్రతి పౌరుడికి ప్రయోజకరంగా ఉంటుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. నైపుణ్య సర్వే కేవలం ఒక తూతూ మంత్రంగా కాకుండా శాస్త్రీయ పద్ధతిలో జరగాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగానికి అవసరం లేని ప్రశ్నలను తొలగించాలని కూడా సూచించారు. నారా లోకేష్ తన మంత్రిత్వ శాఖలైన మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, ఆర్టీజీకి చెందిన మంత్రిగా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై మరియు నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ స్కిల్ సర్వే ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఆయన చూస్తున్నారు.